जय श्रीराम अंदर की नमस्कारम वेलकम टू न्यूज़ अखंड నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మనది లౌకిక రాజ్యం అంటే సెక్యులర్ కంట్రీ. వాస్తవానికి మనదేం సెక్యులర్ కంట్రీ ఏం కాదు. ఆ విధంగా తయారు చేసింది వచ్చేసి ఈ కాంగ్రెస్ పార్టీ. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు దేశ విభజన జరిగింది. అంటే మన దేశాన్ని హిందూ దేశంగాను, పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగాను విభజించారు. కానీ మన దేశాన్ని అటు ఇటు గాని ఒక సెక్యులర్ దేశంగా మార్చింది మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీనే. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మన దేశంలో ఒక ముస్లిము నేను సాయిబ్ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాడు. సరే, వాళ్ళలో కూడా కులాలు వర్గాలు అన్నీ ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి నేను ముస్లిం ననో లేకపోతే నేను సాయిబ్ ననో చెప్పుకుంటాడు. ఇకపోతే క్రిస్టియన్లు, వాళ్ళు కూడా మేము క్రిస్టియన్స్ అని చెప్పుకుంటారు. కానీ ఒక హిందువు నేను హిందువును అని చెప్పుకోలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితికి అయితే తీసుకెళ్ళింది మాత్రం ఖచ్చితంగా 100% ఈ కాంగ్రెస్ పార్టీనే. అంతెందుకు, మనమైనా కూడా ఎవరైనా మనల్ని అడిగితే, అరే మీరు ఏమిటోళ్ళు ఏమిట్లో అని అడిగితే నేను హిందువును అని చెప్పామనుకోండి, మనల్లో ఒక మతోన్మాద్యం చూస్తారు వాళ్ళు. అంత మాత్రం వాళ్ళు అయితే ముస్లింలు అని చెప్పొచ్చు, వీళ్ళు క్రిస్టియన్లు అని చెప్పుకోవచ్చు, ఇంకొకరు వచ్చేసి మేము సిక్కులు అని చెప్పుకోవచ్చు. ఏం చెప్పినా కూడా తప్పులే. కానీ మనం మాత్రం హిందువులు అని చెప్పుకోకూడదు. నిజానికి మన దేశాన్ని ఈ తురకలు బ్రిటిష్ వాళ్ళు కలిపి మొత్తంగా దాదాపుగా 800 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. అయినప్పటికీ మన దేశం ఇప్పటికి కూడా హిందువుల మెజార్టీ దేశంగానే నిలిచిపోయింది. మన దేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు, బౌద్ధులు, పార్సీలు, జైన్లు, అలాగే సిక్కులు తీసేస్తే దాదాపుగా 60% మంది హిందువులే ఉంటారు. అయినప్పటికీ మన హిందువులు అందరూ కూడా అత్యంత మత సామరస్యాన్ని అయితే పాటిస్తారు. మన దేశ చరిత్రలో ఏ హిందువు కూడా అకారణంగా ముస్లింల పైన గాని క్రిస్టియన్ల పైన గాని దాళ్ళైతే చేయలా, మత హింసకు పాల్పడలా. ఇది అకారణంగా. చివరికి గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లు కూడా మన కరసేవకులైనటువంటి 60 మందిని కాల్చి చంపితేనే జరిగినాయి అన్న విషయం మనం అందరం కూడా గుర్తుంచుకోవాలా. అంతెందుకు, మన శ్రీరాముల వారి జన్మస్థలమైనటువంటి అయోధ్య రామ జన్మభూమిలో ఉన్నటువంటి దేవాలయాన్ని అప్పట్లో బాబర్ గాడు కూల్చివేసి అక్కడ మసీదును నిర్మిస్తే మనం హిందువులు చట్ట ప్రకారం పోరాటం చేసి అక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నాం తప్పనిచ్చి ఏ ఒక్క ముస్లిం పైన కూడా అకారణంగా దాడులు అయితే చేయలా, చేస్తామని ఎవరిని కూడా బెదిరించలా. అవునా కాదా? మన దేశంలో దాదాపుగా 3.5 లక్షల మసీదులు, 10 లక్షలకు పైగా దర్గాలు, లెక్కలేనని వక్ భూములు అన్ని కూడా ఉన్నాయి. అయినప్పటికీ మనం వాటిపైన ఎటువంటి దాడులు కూడా చేయడం లే. ఎందుకంటే మన హిందువులు అతి గొప్ప గౌరవ మర్యాదలు తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి. ఆఫ్ కోర్స్ ఈ కాలంలో అతి మంచితనం కూడా పనికిరాదు, అదైతే వేరే విషయం. ఇకపోతే బంగ్లాదేశ్ విషయానికి వద్దాం. బంగ్లాదేశ్ కూడా మనలాగానే పేరుకు లౌకిక రాజ్యం. చాలా మందికి ఈ విషయం అయితే తెలిసి ఉండదు బహుశా. అయితే ఇక్కడ మెజార్టీ ప్రజలు మాత్రం ముస్లింలు, మైనార్టీలుగా హిందువులు ఉన్నారు. అదే మన భారతదేశానికి బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి తేడా. తాము మెజార్టీ అవడంతో ఈ ముస్లింలు పెద్ద ఎత్తున హిందువుల పైన దాడులు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, హత్యలు చేస్తూ రాక్షసానందం అయితే పొందుతారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ లో ఒక సంఘటన అయితే జరిగింది. మన దేశంలో అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైనప్పుడే బంగ్లాదేశ్ లో కూడా మైనార్టీలైనటువంటి మన హిందూ సోదరులు చందాలు వేసుకుని ఒక భారీ శ్రీరాముల వారి విగ్రహ నిర్మాణం ప్రారంభించినారు. రంగపూర్ డివిజన్ కు చెందినటువంటి గైబందా జిల్లా పలాష్బరి ఉప జిల్లాలోని శ్రీ రాధా గోవింద కాళీ ఆలయ ప్రాంగణంలో దీన్ని అయితే నిర్మిస్తారు. ఈ విగ్రహం అనేది ఆసియాలోనే అతి పెద్ద శ్రీరాముల వారి విగ్రహాలలో ఒకటిగా రికార్డు అయితే సృష్టించింది. అన్ని అనుమతులు తీసుకొని పూర్తిగా హిందువుల సొంత నిధులతో వారి ఆలయ స్థలంలోనే ఈ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఇది గనుక పూర్తి అయితే స్థానిక హిందూ మైనార్టీల సాంస్కృతిక చిహ్నంగా మారుతుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ఈ ఇస్లామిక్ తీవ్రవాదులకు ఈ నిర్మాణం పైన కన్నుగుట్టింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా హిందూ వ్యతిరేకులు, హిందువులను కాఫీర్ లాగా చూస్తారు. అసలు వీళ్ళు ఉండడమే వీళ్ళకి ఇష్టం లే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ కు నారు పోసి నీళ్లు పెట్టి వాళ్ళ కుప్పలేసింది ఎవరయ్యా అంటే మనమే. కాదు, పాకిస్తాన్ తో మనం పోరాటం చేస్తేనే కదా వీళ్ళ బతుకులకు ఒక దేశం అనేది ఏర్పడింది. కానీ వీళ్ళు మాత్రం మనల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే జాతి అట్టాడిది, ఎందుకంటే జిహాదీ జాతి కదా. విగ్రహ నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి బంగ్లాదేశ్ లోని కట్టర్ ఇస్లామిక్ సంస్థల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే వ్యక్తమైంది. ఇన్సాఫ్, కాయంకారి, ఛాత్ర శ్రామిక్ జనతా వంటి సంస్థలకు చెందినటువంటి ఈ జిహాదీ గాళ్లు ఈ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చి
నిలిపివేస్తామని చెప్పేసి బహిరంగంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగి ధ్వంసం చేస్తామని చెప్పేసి బెదిరించారు. సోషల్ మీడియా వేదికలపైన కూడా హిందువులకు వ్యతిరేకంగా విద్వేషాన్ని, హింసను ప్రేరేపించారు. పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోతా ఉండడం, హిందూ సమాజం పైన దాడులు జరిగే ప్రమాదం ఉండటంతో ఆలయ సలహాదారు శ్యామల్ కుమార్ మహంత్ మొన్న గురువారం ఒక విలేకరుల సమావేశాన్ని అయితే నిర్వహించారు. సమాజ ప్రయోజనాల దృష్ట్యా మత సామరస్యాన్ని కాపాడడానికి ఈ విగ్రహ నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తా ఉన్నట్లు ఆలయ కమిటీ అయితే ప్రకటించింది. పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాక తిరిగి పనులు ప్రారంభిస్తామని చెప్పేసి పేర్కొన్నారు. ఈ ఘటన పైన ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి అయినటువంటి తస్లిమా నస్రిన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లాదేశ్ లో లక్షలాది మసీదులు కొత్తవి నిర్మిస్తున్నా ఎవరు కూడా అడ్డుకోవడం లేదని, కానీ మైనార్టీలకు సంబంధించినటువంటి ఒకే ఒక విగ్రహ నిర్మాణం పైన ఇలాంటి బెదిరింపులకు దిగడం చట్టబద్ధమైన పాలనకు విరుద్ధమని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. చూడండి మన దేశానికి బంగ్లాదేశ్ కి ఎంత తేడా ఉండదో. పలాష్బారీ ప్రాంతంలో గతంలో కూడా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగినటువంటి చరిత్ర ఉందని చెప్పేసి తెలియజేసింది. ఈ విషయం పైన మన మోడీ ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. బంగ్లాదేశ్ లో హిందువులపైన జరుగుతున్నటువంటి ఈ దాడులను మేము నిరంతరం కూడా పర్యవేక్షిస్తున్నామని, బాధ్యులపైన బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ దాడులు గనక పునరావృతం అయితే బంగ్లాదేశ్ కు అందించేటటువంటి సహాయాన్ని పూర్తిగా నిలిపివేస్తామని, భారతదేశం మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే తగిన ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పేసి హెచ్చరించింది. ఏదేమైనా అనుకోండి, ఇది ఎట్లున్నదంటే ఈ డైలాగులన్నీ కూడా వాడు నేను లేచే మనిషిని కాదు, నేను లేచే మనిషిని కాదు అంటాడంట. అట్లున్నది ఇదంతా కూడా. పాకిస్తాన్ తన్నినట్టు ఒక్కసారి కనుక ఈ బంగ్లాదేశ్ లేకుండా కనుక తంతే నడువులు ఇరిగేటట్ట మూసుకొని పైన కింద అన్ని గమ్మున ఉండరా, లేకపోతే వాళ్ళు ఒకటి అలా చేయను, వీళ్ళేమో మేము లేచే మనుషులం కాదు, మేము లేచే మనుషులం కాదు అని చెప్పి వీళ్ళు డైలాగ్ కొట్టడం. ఎందుకు ఇవన్నీ కూడా? ఈ కబుర్లు దేనికి పనికొస్తాయి? కనీసం పనులు తోకునే దానికి పనికొస్తాయి. ఎందుకు ఇలాంటి మాటలని తంతే ఒకసారి ఆడికి సైలెంట్ గా అయిపోతారు. లేకపోతే వీళ్ళెంత వీళ్ళ బతుకులెంత. ఈ ఘటన పైన బంగ్లాదేశ్ క్రిస్టియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నిర్మల్ రోజారియా స్పందిస్తూ ఇది తీవ్రమైనటువంటి మత వివక్ష అని చెప్పేసి ఆందోళన అయితే వ్యక్తం చేశారు. ఈ రోజు హిందువుల విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకుంటే రేపు క్రైస్తవులు అలాగే బౌద్ధులకు సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలపైన కూడా ఇలాంటి దాడులే జరుగుతాయని చెప్పేసి ఆయన అయితే హెచ్చరించారు. మొత్తం మీద బంగ్లాదేశ్ లో హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లు ఒకటిగా ఈ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి జిహాదీల మీద పోరాడుతూ ఉండడం విశేషం అన్నమాట. అది విషయం. లేదంటే అంటే వాళ్ళు ఏదో మన మీద ప్రేమతో కాదు, ఊరినైనా ఈ రోజు వాళ్ళనే కొడతారే రేపు మన మీదకి రారా అని చెప్పేసి ముందు జాగ్రత్త అన్నమాట. సరే, ఏదైతే ఉండదు ఇలాంటి ఐకమత్యం అయితే ఉండాలా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.